ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. టెర్రరిజం చాలా వరకు తగ్గింది. టూరిజం ఊపందుకుంది. పర్యాటకులు స్వేచ్ఛగా కశ్మీర్కు వెళ్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 2,30,00,000 మంది కశ్మీర్లో పర్యటించారు. అంతే ప్రశాంతంగా ఉంటే ఈ ఏడాది రెట్టింపవుతుందని రిపోర్టులు చెబుతున్నాయి. అక్కడి ప్రజలు టూరిజం ద్వారా ఆదాయం పొందుతున్నారు. జీవన ప్రమాణాలు పెంచుకుంటున్నారు. ఇలాంటి సమయంలో జరిగిన ఈ దాడి మొత్తం పర్యాటక రంగాన్ని కుదేలు చేసే అవకాశం ఉంది. కశ్మీర్ భారత్లో భాగం కాదని వాదించే వారికి ఆర్టికల్ 370 ఓ ఆయుధంగా ఉండేది. కేంద్రం దాన్ని రద్దు చేసిన తర్వాత కశ్మీర్లో భద్రతా ఆంక్షలు, కమ్యూనికేషన్ బ్లాకౌట్, పర్యాటకుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. 2019 వరకు పర్యాటకులు తగ్గారు. 2020లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా పర్యాటక రంగం మరింత క్షీణించింది. కానీ ఆంక్షలు సడలించిన తర్వాత పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరగటం ప్రారంభమైంది. భద్రతా పరిస్థితులు మెరుగుపడటం, రోడ్లు, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ప్రభుత్వం చేపట్టిన ప్రచార కార్యక్రమాలు ఈ పునరుద్ధరణకు దోహదపడ్డాయి. ప్రభుత్వం పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించటం, హోటళ్ల నిర్మాణం, కొత్త పర్యాటక ప్రదేశాల అభివృద్ధి వంటి చర్యలు తీసుకుంది. 2022 మార్చిలో కశ్మీర్లో పర్యాటకుల సంఖ్య 2 లక్షలకు చేరింది. 2022లో మొత్తం 1.6 కోట్ల మంది పర్యాటకులు జమ్మూ కశ్మీర్ని సందర్శించారు. ఇది స్వాతంత్రం తర్వాత రికార్డ్. 2023 నుంచి 24లో గుల్మార్గ్ గొండోలా కేబుల్ కార్ను 10 లక్షల మంది పర్యాటకులు ఉపయోగించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మెరుగైన భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ప్రభుత్వ పథకాల కారణంగా పర్యాటక రంగం కశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారం అందించింది. ఈ రంగం స్థానిక ఉపాధి అవకాశాలను పెంచింది. ముఖ్యంగా హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీలు, షికారా ఆపరేటర్లు, హస్తకళల వ్యాపారులకు లబ్ధి చేకూరింది. కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ను పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకుంది. 2023లో జమ్మూ కశ్మీర్లో G20 టూరిజం సమావేశం నిర్వహించింది. కొత్త హోటళ్లు, రిసార్ట్లు మరియు పర్యాటక స్థలాల అభివృద్ధికి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా ఈ రంగం మరింత వృద్ధి చెందుతోంది. అక్కడి ప్రజల ఉపాధి, ఆదాయం పెరుగుతోంది. కశ్మీర్లో టెర్రరిస్టులు భద్రతా దళాలను టార్గెట్ చేస్తారు, కానీ పర్యాటకుల జోలికి రారన్న ఓ అభిప్రాయం ఉంది. ఇలా పర్యాటకుల్ని నిలబెట్టి కాల్చేసిన ఘటనలు గతంలో లేవు. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా పర్యాటకుల్ని టార్గెట్ చేశారు. అంటే దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు భయం కల్పించి రాకుండా చేయటమే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని అనుకోవచ్చు. అక్కడి ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే పూర్తిగా మారిపోతారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి అస్సలు సపోర్ట్ చేయరు. మతభేదాలు కూడా లేకుండా భారత్లో కలిసిపోతారు. దానివల్ల ఉగ్రకుట్రలు ఇక ముందుకు సాగవు. అందుకే వ్యూహాత్మకంగా టూరిస్టులను టార్గెట్ చేశారని నిపుణుల భావన. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.